ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయమందు నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. ఈ మొదటి ఆరాధనలో మీ కృప మా ఎడల నూతనపరిచి నడిపించినందుకై స్తోత్రాలు. నీ అభిషేక తైలాన్ని మా మీద కుమ్మరించినందుకు స్తోత్రాలు. 3 మాసాల తర్వాత ప్రియులుగా మేమందరం నీ సన్నిధిలో కూర్చొని ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభు. నీ ప్రజలు నీ యందు ఆనందించుటకు మరలా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇటు ధన్యకరమైన సమయాన్ని అనేకులు పోగొట్టుకుంటున్నారు. మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోకుండా, ఎవరు నష్టపరచుకోకుండా నీ కృప మా ఎడల సమృద్ధికి ఇచ్చి నడిపించమని, ఈ సమయమందు క్లుప్త వర్తమానాన్ని మీరు ఆశీర్వదించి నడిపించమని మీ చేతులు కర్పిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన కూడి వచ్చిన విశ్వాస బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇంచుమించు ఎక్కువ తీసి లైట్గా పెట్టు. ఇంచుమించు 3 మాసాల తర్వాత ప్రభు సన్నిధానంలో ఈ విధంగా మనందరం కలిసి ప్రభును గణపరిచే కృపను మనకిచ్చాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే కృపను ప్రభు మనకిచ్చాడు. ఇది ఎంతో దేవుని యొక్క గొప్ప భాగ్యం. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని గర్తించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మంచిది. గత కాలపు వర్తమానాన్ని మనం కంటిన్యూగా కొనసాగిద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని మాటలను చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన తరువాత ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగుతుంది. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. చాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే, లోతు సొదొమను విడిచిన తర్వాత మనుష్య కుమారుని దినములను గురించి మాట్లాడుతూ మనుష్య కుమారుని రాకడ దినమును గురించి ప్రకటిస్తూ సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట ఇది. నా దినములు ఎలా ఉండబోతున్నాయి, నా రాకడకు సూచనలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని గత వారంలో నోవాహు దినములను గురించి మనం ధ్యానం చేసి ప్రభు సన్నిధిలో మనము కృప పొంది ఉన్నాం. అయితే ఈ దినము కూడా ఒక ప్రత్యేక కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనను దర్శించబోతున్నాడు. జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, లోతు సొదొమను విడిచిన తర్వాత అని రాస్తూ లోతు కుటుంబంలో ఉన్న లోతు భార్యను గురించి రాస్తాడు. అయితే ఇక్కడ మనం ఉపోద్ఘాతంగా కొంచెం సబ్జెక్టును మనం పోగు చేసుకోవటానికి లోతు దినములు అని రాశాడు కదా. మరి లోతు దినములు మాత్రమే కాదు, ఆ దినములలో అబ్రహాము దినములు కూడా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ లోతు దినములు అని రాయబడ్డాయి, కానీ అదే టైంలో అబ్రహాము కూడా జీవిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవిత విధానానికి, లోతు జీవిత విధానానికి ప్రత్యేకత ఉంది. లోతు తన సొంత ఆలోచనతో, తన సొంత నడిపింపుతో, తన సొంత చిత్తముతో
అబ్రహాము యొక్క పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి జగడం వచ్చేసింది. వాస్తవానికి జగడం వచ్చింది అబ్రహాముకును లోతుకు కాదు, వచ్చింది అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి. వీరిద్దరి మధ్యలో గొడవ లేదు, కానీ వీరిద్దరు సమాధానంగా ఉన్నారు, కానీ గొడవ వేరొకటి. అప్పుడు అబ్రహాము, ఇన్ని గొడవల మధ్యలో మనం ఎందుకు ఉండడం, నీకు నాకు మధ్యలో వేరుగా ఉంటే బాగుంటుందని అబ్రహాము ఒక్క మాట అనగానే లోతు మనసులో ఉన్న ఆలోచన బయట పెట్టేశాడు. సరే, నేను నీకు నాకు వేరుగా ఉందాం, నీకు నాకు మధ్యలో ఎడమ ఉందాం అని చెప్పి లోతు తన సొంత చిత్తాన్ని, సొంత ఆలోచన ప్రకారంగా, సొంత నడిపింపు ప్రకారంగా సొదొమను గొమొరను కోరుకున్నాడు. లోతుకు సొదొమ గొమొర ఎలా కనపడిందంట, ఏదెను వలె కనపడిందంట. ఒక రమ్యమైన పట్టణంగా కనపడింది. అబ్రహాం ఎవరండి అక్కడ? ఒక పరిశుద్ధుడు అబ్రహాం. అబ్రహాం ఎవరు? దైవ చిత్తానుసారంగా అప్పగింపబడినవాడు అబ్రహాం. అబ్రహాం ఎవరు? దేవునితో సంబంధం కలిగిన వాడు. అబ్రహాం ఎవరు? దేవుని నడిపింపు ప్రకారంగా సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగింపబడినవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు అబ్రహాం. అబ్రహాముతో ప్రయాణం చేస్తున్నప్పుడు, వాస్తవానికి అబ్రహాముతో ఉన్నప్పుడు కష్టాలు ఉండవచ్చు, అబ్రహాముతో ఉన్నప్పుడు చాలా బాధలు ఉండవచ్చు, కానీ ఆ అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని, ఆ సన్నిధిని, ఆ ప్రత్యక్షతను లోతు తనంతకు తానే సొంత ఆలోచనతో, సొంత నడిపింపుతో, సొంత ఇష్టముతో కోరుకుని సొదొమ గొమొరలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి దేవుని చిత్తంలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని ఉద్దేశంలో ఇతడు కూడా అబ్రహాముతో ఉంటే ఇతడు కూడా దీవించబడేవాడు. అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి కృప ఇతని మీద ఉండేది. ఆ అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదాలలో ఇతను కూడా పాలు పొందేవాడు. కానీ తన సొంత చిత్తముతో సొదొమను కోరుకున్నాడు. అతని దృష్టికి ఎలా కనపడిందో తెలుసా? అది ఏదెను వలె కనపడింది. కొంతమందికి లోకం ఏదెను వలె కనబడుతుంది, కొంతమందికి శరీర కార్యాలు ఏదెను వలె కనబడుతుంది, కొంతమందికి శరీర సంబంధమైన క్రియలు ఆనందాన్నిచ్చే పట్టణముగా, ఆనందాన్నిచ్చే నగరముగా, అది రమ్యమైన పట్టణముగా కనబడతాయి. కానీ అది దేవుని దృష్టిలో బహుఘోరమైన శపించబడిన పట్టణాలు. దుష్టత్వం కమ్ముకున్న పట్టణం, షాప్. బహు భయంకరమైన పాపముతో నిండిన పట్టణం. ఆ పట్టణం యొక్క పాపం, ఆ పట్టణం యొక్క భయంకరమైన స్థితి దేవుని దృష్టికి బహు బాధను కలగజేసి ఈ సొదొమ గొమొరను అగ్ని గంధకాలతో నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు, డిసైడ్ అయిపోయాడు. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, దేవుడు ఒక విషయంలో నిర్ణయించుకుంటే దాన్ని అడ్డుకట్ట ఎవరు వేయలేరు. దేవుడు తీర్పును ప్రారంభిస్తే ఎవరు ఆపలేరు. ఎన్నెన్నో ప్రార్థనలు మనం చేస్తున్నాం, ఎన్నెన్నో ఉపవాసాలు ఉన్నాం. ఎంతోమంది దైవజనులు 40 days, 20 days, 15 days రాత్రి పగళ్ళు ఈ వైరస్ కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాం, విడుదల కావాలని. కానీ ఇది దేవుడు సెలవిచ్చింది కనుక మనం ఎవరు ఆపలేం, మన ప్రార్థన ఆపలేదు. దేవుడు సెలవించినప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం ఏమి చేయగలం? దేవుడు తీర్పును ప్రకటించినప్పుడు మనం ఏమి చెప్పగలం? ఆ తీర్పు విషయమై అబ్రహాముకు తెలియజేస్తాడు దేవుడు. అబ్రహాముకు నేను ఏదైనా చెప్పకుండా దాచిపెడతానా? అబ్రహాముకు నేనైనా ఏదైనా చెప్పకుండా దాచిపెడతానా అని సొదొమ గొమొర విషయంలో జరగబోయే నాశనాన్ని అబ్రహాముకు తెలియజేశాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాముకు దూరమైన, సహవాసానికి దూరమైన, సంఘానికి దూరమైన, సన్నిధికి దూరమైన, వాక్యానికి దూరమైన తన తమ్ముడు ఎక్కడున్నాడు? సొదొమ గొమొరలో ఉన్నాడు. అయ్యో, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాడు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అతడు కూడా నశించిపోతాడు కదా. ఇప్పుడు నశించిపోకుండా ఉండాలంటే ఇప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు.
అయ్యా నీ ఉగ్రతను ఆర్పుటకు మేము ఏ పాటి వారము నాయనా, మీ కోపాగ్నికి మేము నిలవలేము ప్రభువా. ఎలాగైనా సొదొమ గొమొరలో కొంతమంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? 50 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? ఇలా చెప్పుకుంటూ విజ్ఞాపన చేస్తూ కాళ్ళు పట్టుకొని, అయ్యా నా తమ్ముడు అక్కడ ఉన్నాడు అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. దేవునికి కూడా తెలుసు అబ్రహాము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడో, ఎవరి కొరకు మొర పెడుతున్నాడో, ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో దేవునికి కూడా తెలుసు. అబ్రహాము కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎలాగైనా సొదొమలో మా కుటుంబం ఉంది, మా తమ్ముని కుటుంబం ఉంది. సన్నిధికి దూరమయ్యాడు వాస్తవమే, సహవాసానికి దూరమయ్యాడు వాస్తవమే, నాతో ప్రయాణం చేయలేదు వాస్తవమే, నా సన్నిధిలో లేనివాడుగా ఉన్నాడు వాస్తవమే, కానీ లోతు కుటుంబం కాపాడబడాలి ప్రభా అని అబ్రహాము కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు దినములలో జరిగినట్లుగా జరుగును అంటే అర్థం ఏంటంటే, లోతు దినములలో లోతు ఏ విధంగా తప్పించబడటానికి దేవుడు అబ్రహాముకు ప్రార్థన కృపనిచ్చాడు, అబ్రహాము నోట ప్రార్థన విజ్ఞాపన ఇచ్చాడు, అబ్రహాము నోట తన తమ్ముడు ఎలాగైనా తప్పించబడాలని, తన తమ్ముడు ఈ శిక్ష నుంచి విడుదల పొందాలని అబ్రహాము నోట విజ్ఞాపన మాటనిచ్చాడు. అయితే ఈ కడవరి దినాలలో లోతు లాంటి బిడ్డలు రక్షణ పొందాలని, లోతు బయటికి వస్తేనే లోకస్తుల మీదకి ఉగ్రత వస్తుంది. లోతు బయటికి రాకుండా దేవుడు ఉగ్రతను కుమ్మరించలేడు. ఇప్పుడు లోతు తప్పించబడాలంటే అబ్రహాము కన్నీళ్ళు లోతును విడిపించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు అనబడుతున్న విశ్వాసులు కొంతమంది, లోతు లాంటి కుటుంబీకులు కొంతమంది ఇంకా సొదొమలోని ఉండిపోయారు. వాళ్ళు బయటకు వచ్చేంత వరకు వాళ్ళు ఇంకా లోకంలోని మిళితమైపోయారు, ఆచారాల మధ్యలో మిళితమైపోయారు, శరీరాల మధ్యలో మిళితమైపోయారు. అటువంటి వాళ్ళు విడిపించబడ్డానికి దేవుడు అబ్రహాము వంటి ఒక తరమును ఈ కడవరి దినములలో దేవుడు నియమించి ఉన్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఈ అబ్రహాము గుండెల్లో ఉన్న లోతైన అంశం ఏంటో తెలుసా? ఈ అబ్రహాము యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువా, అందరూ నశించిపోవు రీతిగా ఈ లోతు కుటుంబం నశించిపోకూడదు. అబ్రహాము స్థానంలో ఎవరున్నారు తెలుసా? సమర్పించబడ్డ సేవకులు ఉన్నారు, తన చిత్తానుసారంగా నడిపించబడ్డ యాజకులు ఉన్నారు. అబ్రహాము స్థానంలో సరైన పిలుపు దర్శనం కలిగిన సేవకులు ఉన్నారు. వాళ్లకు దేవుడు భారం ఇచ్చాడు. ఏమిటా వాళ్ళకి ఇచ్చిన భారం అంటే, ప్రభా లోతు వంటి కుటుంబీకులు కొంతమంది ఉన్నారనైనా, వాళ్ళు లోకంలో బ్రతుకుతున్నారు ప్రభా, శరీరుల మధ్యలో బ్రతుకుతున్నారు ప్రభా, వాళ్ళని ఎలాగైనా కాపాడమని అబ్రహాములాగా కొంతమంది దైవజనులు ఈరోజు సంఘము కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, సంఘము కొరకు పూట పడుతున్నారు. లోతు వంటి వారు బయటికి రావాలి. ఒకవేళ అక్కడే ఉంటే నువ్వు కూడా నశించిపోతావు. అక్కడే అంటే ఉగ్రత చేత నాశనం అయిపోతావు. ఆ నాశనమైన గుంపులో నువ్వు ఉండడానికి లేదు, నీ కుటుంబం ఉండడానికి లేదు. ఎలాగైనా నీవు అందులోంచి తప్పించబడిన తర్వాత ఉగ్రత వచ్చేస్తుంది. రాకడ దినాలు కూడా ఇలాగే ఉంటాయంట. అంటే నువ్వు బయటికి రాకుండా దేవుడు తన రాకడను గుర్చిన దర్శనాన్ని మీకు ఇవ్వట్లేదు. అంటే రాకడ రావాలి అంటే, ఆయన ప్రత్యక్షం కావాలి అంటే నీవు అందులో నుంచి బయటికి రావాలి. అలా రాలేని స్థితిలో ఉన్న నీ కొరకు కొంతమంది సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకొని వారి యొక్క ప్రార్థన నిన్ను తప్పించే ప్రయత్నం చేస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. వారి ప్రార్థన నిన్ను తప్పించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి నువ్వు తప్పించుకోలేవు, నో ఛాన్స్, నో వే. కానీ పరిశుద్ధుల ప్రార్థన నీకు అవసరమై ఉంది. నీ కొరకు భారము కలిగి సేవకులు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మా విశ్వాసులు లోకంలో బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళని ఎలాగైనా తప్పించండి అని ప్రార్థన చేస్తున్నారు. లోతు దినములలో జరిగినట్లు జరుగుతుందంట మనుష్య కుమారుని రాకడ. అంటే లోతు దినములలో జరిగినట్లు అంటే లోతు ఎలా బయటకు వస్తాడు? ఇటువైపు అబ్రహాము ఏడిస్తేనేగా.
అంటే రాకడ రావాలి అంటే లోతు కుటుంబాలు బయటికి రావాలి కదా. లోతు కుటుంబాలు బయటికి రావాలంటే విజ్ఞాపన చేసే ప్రార్థన పరులు లేవాలి కదా. సరే, అబ్రహాము స్థానంలో దైవ సేవకులు అన్నాను. అదే అబ్రహాము స్థానంలో ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న సంఘము కూడా కావచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక వాంఛ ఏంటంటే రాకడ రావాలంటే లోతు బయటపడాలి. సింపుల్ లాజిక్, సింపుల్ విషయం. యేసయ్య చెప్పిన మాట కదా, నేను వచ్చేటప్పుడు లోతు దినములలో జరిగినట్లు లోతు బయటపడాలంటే అబ్రహాములాగా మనము కూడా కన్నీళ్ళు విడవాలి, కాళ్ళు పట్టుకొని వేడుకోవాలి, ఎలాగైనా తప్పించమని ప్రార్థన చేయాలి. అటువంటి బిడ్డలు ఎంతోమంది లేరంటారా? ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన మరొక అంశాన్ని మనం స్టడీ చేస్తే, లోతు ఒక్కడే వెనుదిరగకుండా ముందుకు వెళ్ళాడు, కానీ ఆ కుటుంబంలోంచే లోతు భార్య వెనుదిరిగి ఉప్పు స్తంభంగా మారింది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, వెనుదిరిగినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభమైంది, వెను తిరగనటువంటి లోతు గమ్యాన్ని చేరుకున్నాడు, దాటిపోయాడు. అంటే రాకడ దినములలో దేవుడు నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి, దేవుడు నిన్ను ఆ ఉగ్రతల నుంచి, ఆ భయంకరమైన శాపము నుండి హాని జరగకుండా కాపాడటానికి నువ్వు వెనుకకు చూడకుండా వెళ్ళు అంటున్నాడు. లోతు కుటుంబంతో దూతలు వచ్చి చెప్పింది అదే, నువ్వు వెనుకకు చూడకు. వెనుకకు చూసావా నువ్వు ఉప్పు స్తంభం అవుతావు, కదలవు, అలాగే ఉండిపోతావు, అదొక శాపం. వెనుకకు చూడలేదా నువ్వు బ్రతికినట్లే. ఇప్పుడు ఒకే కుటుంబం, కానీ ఒకరు తప్పించబడ్డారు, ఒకరు విడువబడ్డారు. యేసు ప్రభు కూడా చెప్పింది అదే, పొలములో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, విడువబడతారు. మంచం మీద ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. లోతు కుటుంబంలో ఇద్దరు. లోతు తప్పించబడ్డాడు, కాపాడబడ్డాడు, కానీ లోతు భార్య విడువబడింది. ఇప్పుడు పాఠం ఏం నేర్పిస్తున్నాడు మనకి? ఉగ్రతలో నుండి తప్పించుకోవాలంటే నువ్వు వెనుకకు తిరగవద్దు, ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఒక్కసారి వెనుకడుగు వేసావా నీ జీవితంలో నువ్వు ఆగిపోతావు. ఇప్పుడు లోతు భార్య వెనుకకు చూడటానికి కారణం ఏంటి? సొదొమ గొమొర్రాలో లోతు భార్య ఆత్మ సంబంధంగా ఎదిగిందంటారా? సొదొమ గొమొర్రాలో ఆస్తి సంపాదించుకున్నాడు లోతు, తీర్పరిగా ఉన్నాడు, పంచాయతీల్లో తీర్పు తీరుస్తున్నాడు. అంటే ఒక రేంజ్లోకి వచ్చేసాడు, ఒక స్థాయిలోకి వచ్చేసాడు, చక్కగా స్థిరపరుచుకున్నాడు. ఆస్తులు, సంపద, సకల ఐశ్వర్యములు లోతుకు వచ్చేసాయి. ఇప్పుడు లోతు భార్య బాధ ఏమిటంటే, దేవుడు తప్పించుకో, వెనుకకు చూడకు అన్నప్పుడు నేను సంపాదించిన ఆస్తి ఏమవుతుందో. అంటే లోతు భార్య వెనుతిరగడానికి కారణం ఏంటంటే, వెనుకకు పూర్తిగా మరలటానికి కారణం ఏంటంటే, ఆమె బ్రతుకంతా కూడా లోకంలో సంపాదన కొరకే బ్రతికింది, లోక ఆశలతోనే బ్రతికింది, శరీర కార్యాలతోనే బ్రతికింది, లోక ఇచ్చలతోనే బ్రతికింది. ఇహలోక సంబంధమైన అలంకరణతో బ్రతికింది. ఎప్పుడు చూసినా ఆస్తి 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 ఆస్తి, సంపాదన సంపాదన, డబ్బు డబ్బు డబ్బు, దీనితోనే తన మైండ్, తన ఆలోచన, తన తలంపులన్నీ నిండిపోయాయి. మరి అగ్నిగంధకాలతో నాశనం చేస్తుంటే నేను సంపాదించినది ఏమవుతుంది? ఈ భూమి మీద సంపద క్షయమైనది అని వాక్యం చెప్పట్లేదా?
ఈ లోక సంబంధమైన బ్రతుకు అది క్షయమైనది, అక్షయమైనది ఒకటి మనకు పరలోకంలో ఉంది. నిత్య నివాసము మనకు పరలోకంలో ఉంది. ఆమేనండి అందరూ. ఇంతకాలం నేను మైకుకు యూట్యూబ్లో దీనికి చెప్పుకున్నాను, మీరు లేక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అక్షయమైనది, క్షయమైనది, దీని మధ్యలో వివేచన ఉండాలి కదా సంఘానికి. నేనేమి సంపాదించుకుంటున్నాను, ఏం పోగొట్టుకుంటున్నాను, ఈ తలంపు లేకపోతే సంఘము బలహీనమవుతుంది. ఇప్పుడు లోతు భార్య మైండ్ ఏముందని వెనుకకు తిరిగినట్లు? ఈరోజు విశ్వాసులు ఎందుకు వెనుక తిరుగుతున్నారు అంటే, వారికి ఏ దర్శనం ఉందంటే ఈ లోకములో ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఈ సంపాదించింది ఏమవుతుందో, నేను సంపాదించిన బంగారం, నేను సంపాదించిన డబ్బులు, నేను సంపాదించిన ఇల్లులు, నేను సంపాదించుకున్న యావదాస్తి, ఇదే మైండ్తోనే బ్రతికే వాళ్ళు విడవబడుతున్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. లోతు భార్య విడవబడింది. ఎందుకు అంటే భూ సంబంధమైన మనసు, భూ సంబంధమైన ఆశలు. ఈ మనస్సుతోనే బ్రతికావా, నువ్వు సాగలేవు, ముందుకు అడుగులు వేయలేవు. లోతు కుటుంబాన్ని తప్పించాలని అబ్రహాము ఒకవైపు ప్రార్థన చేస్తుంటే, లోతు తన 2 కుమార్తెలను పట్టుకొని తన భార్య పిల్లలను తీసుకొని వెనుకకు చూడవద్దు అంటే, వెనుకకు లోతు భార్య చూసేసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అది అంత భయంకరమైన శాపం. కుటుంబంలో ఉన్నవారే ఒకరు వెనుదిరుగుతున్నారు, ఒకరు వెనుదిరగలేదు. ఒకరు ముందుకు సాగిపోతున్నారు, కొంతమంది ఆగిపోయారు. లోతు భార్య వెనుదిరిగెను, వెనుకకు చూసెను. ముందున్న దర్శనం తనకు లేదు, తప్పించబడాలన్న ఆశ తనకు లేదు, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాలన్న తలంపు తనకు లేదు. ఎందుకు లేదు అంటే, తన సంపాదన మీద మనసుంది, శరీరం మీద మనసుంది. చాలామంది విశ్వాసులు ముందుకు సాగలేకపోవడానికి కారణం, ఇంకా ఈ లోకం మీద ఏదో మనస్సు పెట్టుకొని బ్రతుకుతున్నారు. కొంతమంది అలంకరణ మీద మనస్సు. బైబిల్లో యాకోబు ఉన్నాడు, యాకోబు భార్య ఉంది, ఇద్దరును కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ యాకోబు దర్శనం వేరు, రాహేలు దర్శనం వేరు. యాకోబు ప్రయాణమై బేతేలుకు వెళ్తుంటే, ఆ బేతేలు వెళ్తున్న మార్గంలో దేవుడు యాకోబు కుటుంబాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తుంటే, తన విగ్రహాన్ని పెట్టుకొని, విగ్రహాన్ని ప్రేమించి విడవబడిన గుంపులో చేరింది. కానాను ప్రవేశించలేకపోయింది. కుటుంబంలో ఉన్నది ఇద్దరే, భార్య భర్తలే, కానీ భార్య విడవబడింది. యాకోబు ఒక్కడే కానాను చేరాడు. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎంతోమంది మనతో కలిసి నడుస్తారు, కానీ కొంతమందే గమ్యము చేరుకుంటున్నారు, కొంతమంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ గుంపులో సేవకులు కూడా ఉన్నారు. ఆ గుంపులో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. కొంతమంది ముందుకు సాగిపోతుంటే, కొంతమంది నిలిచిపోయారు, వెనుకడుగు వేసి వెళ్ళిపోయారు. అలాంటి గుంపు కలిగిన జనము ఇంకా సంఘంలో ఉంది. కొంతమంది వెను తిరుగుతున్నారు, కొంతమంది ముందుకు సాగిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత మనము చూడకూడదు. చూడక మునిపే దేవుడు హెచ్చరిక, వెనుకకు తిరుగకు సంఘమా. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం సంతోషంగా, వెనుకడుగు వేయకు, నిలిచిపోకు, సాగిపో. చూడండి, రూతు గ్రంథం తీయండి అందరూ కూడా. 1వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి.
మా మైక్లో చదవండి అమ్మా. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, నాతో కూడా మీరు ఎందుకు రానేలా, మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, తిరిగి వెళ్ళండి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయుందురా, నా కుమార్తెలారా ఇది కూడదు, ఇది సరిపోదు, ఇది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంతటి కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడ్చారు. ఓర్పా తన అద్దను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. మీరు మరలి వెళ్ళండి. ఈ మాట ఎక్కడో చెప్తే బాగుండు, ఎక్కడ మోయాబులో చెప్తే బాగుండు, అమ్మ మీరు ఉంటే ఇక్కడే ఉండండి అని చెప్తే. కానీ నయోమి ఏం చేసిందంటే మార్గ మధ్యంలో పరీక్షించింది. నాతో కలిసి నడిచే వాళ్ళెవరు, నన్ను విడిచిపెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో పరీక్షించింది. ఆ పరీక్షలో ఓడిపోయింది ఎవరు? మాట్లాడితేనే బాగుంటుంది, యాక్షన్కు రియాక్షన్ ఉండాలి. ఓర్ప మనసు ఎక్కడుంది? అత్తతోనే ప్రయాణం చేసింది, కానీ మనసు ఎక్కడుంది? అవకాశం ఇస్తే మరలి వెళ్ళిపోదామని. కొంతమందికి అవకాశం వస్తే చాలు ఇక వెళ్ళిపోయిన మనస్సు ఉంటుంది. ఓర్పాలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే అత్త అవకాశం ఇస్తే వెళ్ళిపోదామని ట్రై చేసింది. మార్గంలో ఒక పరీక్ష వచ్చింది. ఏమిటా పరీక్ష? నాతో కలిసి నడిచేదెవరు, నాతో కలిసి బెత్లెహేముకు వచ్చేదెవరు, నాతో కలిసి నా ఇంటికి వచ్చేదెవరు, నాతో కలిసి శ్రమపడేదెవరు, నాతో కలిసి నిబంధనలోకి వచ్చేదెవరు, నా మనస్సుతో కలిసే ఆ సమూహం ఎవరు అని దేవుడు కూడా మార్గంలో పరీక్షిస్తున్నాడు. ఒకసారి గిద్యోను కూడా పరీక్షించాడు, దేవుడే పరీక్షించమన్నాడు. మిడతల దండంత విస్తార సైన్యంతో యుద్ధం చేయాలంటే ఇంతమంది వద్దు బాబు, ఫిల్టర్ చేయన్నాడు. కొంతమంది వెనుదిరిగిపోయారు, ధైర్యము చాలలేదు, యుద్ధములో గెలుస్తామన్న ధైర్యం వాళ్ళకి లేదు, వాళ్ళు పిరికివారు, వెనుదిరిగిపోయారు. నమ్మకస్తుల కొరకు గిద్యోను ద్వారా దేవుడు పరీక్షించాడు. 300 మంది మిగిలారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యము కలిగిన వారు 300 మంది మిగిలారు. మిడతల దండంత విస్తార సైన్యాన్ని గిద్యోను ద్వారా దేవుడు జయాన్ని కలగజేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి, స్తోత్రం చెప్దాం గట్టిగా. వెనుదిరిగే గుంపు దేవునికి అక్కర్లేదు. ధైర్యముగా సేవకునితో కలిసి పోరాడే 300 మందితో, మిడతల దండంత విస్తారమైన సైన్యముతో దేవుడు తన ప్రజలకు జయాన్ని కలగజేశాడు. ఆమేన్. ఇప్పుడు రూతుకును ఓర్పాకు పరీక్ష. ఓర్పా ఎప్పటి నుండో మైండ్లో ఉండింది, నటిస్తూ ఉంది, అవకాశాల కొరకు ఎదురు చూసింది. ఆ అవకాశం వచ్చింది, వెంటనే అత్తను విడిచిపెట్టి మరలా మోయాబుకు వెళ్ళింది. మీరు మరలుడి అంటే ఒక్కరు మరలి వెళ్ళిపోయారు, వెనుకడుగు వేశారు. కానీ రూతు మాత్రం అట్లా చేయలేదు. ప్రాణం పోయినా నేను వెనుకకే తిరగను, నా ప్రాణం పోయినా నేను నీతోనే ముందుకు సాగిపోతాను. నీ ప్రయాణం ఎటువైపు వెళ్తుందో నా ప్రయాణం కూడా అటే. నీ గమ్యం ఏమిటో నా గమ్యము కూడా అదే. నీ దేవుడే నా దేవుడు. ఒక నిబంధన, ఒక స్థిరమైన ప్రతిష్ట, ఒక స్థిరమైన తీర్మానం. చంచలపు స్వభావం లేదు.
మోయాబుకు తిరిగి వెళ్ళని ఆశ లేదు. నా ప్రాణం పోయినా నీతోనే, నా సమాధి కూడా నీతోనే. ఏం నిబంధన అండి తనది. ఆ నిబంధనను బట్టి దేవుడు బెత్లెహేముకు తీసుకెళ్ళిపోయాడు. గమ్యం చేరుకుంది. రూతు ఆశీర్వాదకరంగా మారింది, దీవెనకరంగా మారింది. నేను చెప్తున్నాను, వెనుకడుగు వేసావా నువ్వు మోయాబులోకి వెళ్తావు, ముందడుగు వేసావా దేవుని ఇంటికి చేరుకుంటావు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిని కనపరచండి. హల్లెలూయా. ప్రియమైన సేవకులైన విశ్వాసులైన నేను చెప్పేది ఒకటే ఒక ఉపదేశం. నీ ప్రతిష్టను మార్చుకొని సమర్పణను విడిచిపెట్టి వెనుకడుగు వేస్తావా నువ్వు లోకంలో మిళితమైపోతావు. కానీ నీతో నిబంధన చేసుకోవడానికి దేవుడు తన సేవకులను పంపించి ఉండగా వారితో నిబంధన కలిగి, అపోస్తులతో నిబంధన కలిగి, అపోస్తులతో ప్రతిష్ట కలిగి ఈ సహవాసంలో నువ్వు కడవరకు నడుస్తావా ఆ దేవుని ఇంటికి చేరుకుంటావు. మనకొక నివాసం ఉంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. మన కొరకు స్థిరమైన నివాసం ఉంది. ఆమెన్. జీవము కలిగిన దేవుని నివాసం ఉంది. ఆమెన్. ఆ నివాసములో మనం చేరాలంటే వెనుకకు తిరగవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెనుకడుగు వేయొద్దు సంగమా, సాగిపో. ఈ లోకంలో ఏమీ లేదు. హెచ్చరికలు చేస్తున్న జాగ్రత్త వినండి. మీకు ఇక మీదట సంపాదన మీద ఏదో సాధించాలని, ఏదో సంపాదించుకోవాలని ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలను తీసివేసుకోండి. కొంతమందికి అలంకరణ మీద మనసు ఉంటుంది, అది పూర్తిగా తీసివేసుకోండి. అది శరీర సంబంధమైన మనస్సు. రేపు రాకడలో ఎత్తబడకుండా అవి నిన్ను లాగేసుకుంటాయి. లోతు భార్యను లాగేశాయి, రాహేలును లాగేశాయి. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు ఆకర్షణ చేత లాగబడ్డారు, ఇరుకున పడ్డారు, అక్కడ కూరుకుపోయారు. అన్నిటి మీద జయం ఉంది, కానీ అలంకరణ మీద జయం లేదు. ఇది నిన్ను ఆకర్షించింది. ఆ చిన్న కొరత నేను విడవబడేటట్లు చేస్తుందేమో. ఏమండి, లోతు భార్యకు వెనుతిరగడానికి కారణం ఆస్తి అంతా అక్కడ కనపడుతుంది. తను సంపాదించింది, తన ఆస్తి తన ఏమైపోతుందని వెనుతిరిగింది కదా. ఈరోజు నువ్వెందుకు వెనుతిరుగుతున్నావు అంటే ఈ లోకంలో ఏదో ఒకటి కావాలని నువ్వు ఆశపడుతున్నావు. అది నీ జీవితానికి నష్టం కలగచేస్తుంది. అది నిన్ను ఒక దినాన రాకడలో ఎత్తపడకుండా చేస్తుంది. సంగమా, దయచేసి శ్రద్ధగా ఆలకించి ఉపదేశం వినండి. లోతు భార్యకు జరిగినట్లుగా మనకు జరగకూడదు. మనము ఉగ్రతలో నుండి బయటపడాలి. అప్పుడే రాకడ సమీపిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. రాకడ దినములు ఇలాగే జరుగుతాయి. రాకడ దినాలు ఇలా జరుగుతాయి. కనుక మనము తప్పించుకునే ప్రయత్నం తప్ప మనకి ఏది లేదు. అలా తప్పించడానికి అబ్రహాము వంటి పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా సంఘాన్ని తప్పించండి నాయన. చిక్కుకు పోకూడదు ప్రభా. ఈ లోక బాంధవ్యాల మధ్యలో ఇరుక్కు పడిపోకూడదు ప్రభా. అలా తప్పించే ప్రయత్నం చేస్తుండగా లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఒకే కుటుంబం, కానీ ఒకరు విడవబడ్డారు, ఒకరు ఎత్తబడ్డారు. ఎత్తబడే గుంపులో చేరారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఇంకా లోకం నిన్ను ఆకర్షిస్తుందా? సెల్ ఫోన్లో రకరకాల చిత్రాలు, రకరకాల ఆలోచనలు నిన్ను ఆకర్షిస్తున్నాయా? శరీర కార్యాలు నిన్ను ఆకర్షిస్తున్నాయా? ఈ లోక సంబంధమైన సినిమాలు, సీరియళ్ళు ఆకర్షిస్తున్నాయా? కొంతమంది ఇళ్లలో ఇంకా ఇప్పటికీ లోక సంబంధుల వలె సీరియళ్ళు చూస్తున్నారు. కొంతమంది సినిమాల్లో మునిగిపోయారు. రేపు నిన్ను ఇది పట్టుకుంటుంది. రేపు నిన్ను పట్టుకుంటుంది, నిన్ను పోనివ్వదు.
ఆ పాపం మనల్ని పట్టుకుంటుంది, అది పోనివ్వదు మనల్ని. కనుక ఈరోజే మనకిచ్చిన గొప్ప అవకాశం. మనం దయచేసి వెనుతిరగొద్దు, వెనుతిరగకుండా ముందుకు సాగాలి. వెనుగు తిరిగే ప్రయత్నం జరుగుతుందంటే ఏదో ఒక ఆకర్షణ నిన్ను లాగేసుకుంటుంది. యవనస్తులారా, లోకం నిన్ను ఆకర్షిస్తుందా? నాశనం అయిపోతావు. అందుకే లోక ఆకర్షణ కాదు, యేసయ్య ఆకర్షణలోకి రా. నీకు నా దేవుడు నిత్య జీవం ఇస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా. లోక ఆకర్షణ కాదు, యేసయ్య ఆకర్షణలోకి రా. యేసయ్య నిన్ను ఆకర్షించడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య లోకం నుంచి నిన్ను విడిపించడానికి కోరుకుంటున్నాడు. నువ్వు లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య ఇచ్చే నిత్య జీవంలోకి రా. ఆయన పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి పాప భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, మీకు రక్షణ కలగజేస్తాను. నేడు మీకు ఇస్తున్న గొప్ప అవకాశం. రండి, రక్షణ పొందండి. ఇదే అవకాశం. లోకంలోంచి మీరు పూర్తిగా బయటికి రండి. ఉగ్రత రాబోతుంది. ఇంకా అనేకులు బాప్తిస్మం లేని స్థితిలో ఉన్నారు, ఇంకా రక్షణ పొందలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ అలాగున్న రక్షణ పొందలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విడవబడకుండా, నువ్వు కాపాడబడాలంటే నీకు రక్షణ కొరకు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఇవ్వడానికి సేవకులు సిద్ధంగా ఉన్నాడు. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. రక్షణ చాలా విలువైంది. యవనస్తులారా, ఇంకా బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి రండి, బాప్తిస్మం పొందుట కొరకు నిత్య జీవం నా యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. ఇంకా ఈ లోకంలో ఏమీ లేదు. మీకు మంచి మాట చెప్తాను, చూడండి ఒకసారి. యోహాను సువార్త ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? మేము ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అక్కడ 666 అని రాయబడింది కదా. 666 ఉంది అక్కడ. ఎక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఏముంది? 666. అప్పటి నుండి అనేకులు ఆయనను వెనుతిరిగారు, ఇంకా వెంబడించలేదంట. అంటే వెనుకడుగు వేశారు. ఎందుకు వెనుకడుగు వేశారంటే ఆయన బోధ చాలా కఠినంగా ఉందంట. అక్కడ మనం 6వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఆయన ఆత్మ సంబంధమైన జీవము, నిత్య జీవం ఎవరు పొందుతారు? విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు? అక్కడ యేసు ప్రభు మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నాడు. అది యూదులకు చెప్తున్న మాట. యూదులు యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్తుంటే అది కఠినంగా అనుకున్నారు. అబ్బో, ఇంత కఠినమైన బోధ, ఇంత కఠినమైన ఉపదేశం. చాలామందికి ఏంటంటే కఠినంగా బోధిస్తే ఒప్పుకోరు. కఠినమైన మాటలు సంఘానికి ఇష్టపడరు. కొంతమంది స్మూత్గా మాట్లాడాలి, వాళ్ళని ఏమీ అనకూడదు. ఒక్క మాట ఖండిస్తే వెళ్ళిపోతారన్న భయం చాలామంది విశ్వాసులకు ఉంటుంది. వీళ్ళు వెళ్ళిపోతే సేవకులు అనుకుంటారు 10వ భాగాలు ఆగిపోతాయేమోనని చాలామంది సేవకులు విశ్వాసులను ఖండించి బుద్ధి చెప్పరు. కానీ ఇక్కడ యేసు ప్రభు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. కఠినంగా మాట్లాడుతుంటే ఈ కఠినమైన మాటలు మాకొద్దని చెప్పి వాళ్ళు వెనుదిరిగారు. వీళ్ళే 666 ముద్రకు అర్హులు. కఠినమైన బోధ, కఠినమైన మాటలు, నిన్ను హెచ్చరించే మాటలు, నిన్ను సరిదిద్దే మాటలు, నిన్ను కట్టే మాటలు, నిత్య జీవానికి సిద్ధపరిచే మాటలు. అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. పెద్ద ఉపదేశం ఉంది అక్కడ, కానీ టైం లేదు.
నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినము నన్ను లేపుతానన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు కుమారుని యందు విశ్వాసం ఉంచబడతారని చెప్పాడు. కుమారుని గురించి, నిత్య జీవము గురించి, రాకడ గురించి, అంత్యదినాన లేపబడే సబ్జెక్ట్ అంతా అక్కడ చెప్పాడు. అంటే దేవుని యొక్క రాకడ, ఉపదేశము, ఎత్తబడే అనుభవాలన్నీ చెప్పిన తర్వాత ఇంత కఠినమైన బోధ మనకు అవసరం లేదు. ఈ లోకంలో వాగ్దానాలు ఏమైనా ఉంటే ఇవ్వండి, ఆశీర్వాదాలు ఏమైనా ఉంటే ఇవ్వండి, దీవెనకరమైన అనుభవాలు ఉంటే ఇవ్వండి. నిన్ను నడిపిస్తాడు అని మాట చెప్తే చాలు, నిన్ను స్వస్థపరుస్తాడు అని మాట చెప్తే చాలు, వాగ్దాన సంబంధమైన మాటలు చెప్పండి చాలు. కానీ ఇంత కఠినమైన బోధ వద్దయ్యా మేము అని వెనుతిరిగారట. అంటే కఠినమైన మాటలకు వెనుతిరుగువాడు ఎక్కడున్నాడు? 666 ముద్రలో ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు ఇది కఠినమైనది అనుకుని నువ్వు వెనుతిరిగావా? అమ్మ కష్టమే. ఒకసారి ఎలీషాను అడుగుతాడు, నేను కొనిపోబడక మునుపు నీకేం కావాలంటే, అప్పుడు 2 అభిషేకం అంటాడు. అమ్మ 2 అభిషేకము కష్టమా సులభమా? మాట్లాడరే. 2 అభిషేకం రావడం కష్టమా సులభమా? కష్టమే. మోకాళ్ళ మీద ఉండడం కష్టమే, ఉపవాసాలు ఉండడం కష్టమే, లోకాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిని గడపడం కష్టమే, బంధాలను, బంధుత్వాలను, లోకాన్ని అన్నిటినీ దూరం చేసుకోవడం కష్టమే, నిబంధన చేసుకోవడం కష్టమే, ప్రయాసపడడం కష్టమే, శరీర కార్యాలు విడిచిపెట్టడం కష్టమే, లౌకిక బంధాలు తెంచుకోవడం కష్టమే, దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యము కొరకు ఇహ సంబంధమైన ఆ ఆశలను, బంధాలను, రక్త సంబంధాలను తెంచుకోవడం కష్టమే. అలా కష్టమైన ఆ కఠినత్వానికి నువ్వు అప్పగించుకుంటే నువ్వు ఎన్నటికీ వెనుదిరగవు. నిత్య జీవపు మాటలు గలవాడవై నిత్య జీవాన్ని చేపడతావు. చప్పట్లు కొట్టు గట్టిగా, బిగ్గరగా చప్పట్లు కొట్టు, ప్రభునామాన్ని గణపరుద్దాం. నిత్య జీవపు ఊటలు పొందుకుంటావు అంటున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అంటే, అయ్యా వాళ్లకు కఠినంగా ఉంది, కానీ మీ మాటలు మాకు జీవాన్ని కలగజేస్తున్నాయి. కోట చప్పట్లు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. కొంతమందికి కఠినంగా ఉన్నాయి, కొంతమందికి జీవాన్ని ఇస్తున్నాయి. ఆమేన్. కొంతమంది విశ్వాసులకు కఠినమైన బోధ, కానీ కొంతమందికి ఆత్మలో జీవము కలుగుతుంది. ఆమేన్. ఆత్మలో ఉజ్జీవం కలుగుతుంది. ఆమేన్. ఆత్మలో రేపబడుతున్నారు. ఆమేన్. ఆత్మలో పురిగొల్పబడుతున్నారు, దేవునితో సహవాసం కలిగి నడుస్తున్నారు. కొంతమంది వెనుతిరిగిపోతున్నారు. వెనుతిరిగారట. స్పష్టంగా ఉంది. లోతు భార్య వెనుతిరిగింది, ఉప్పు స్తంభమైంది. ఓర్ప వెనుతిరిగింది, లోకంలో మిళితమైపోయింది. వీళ్ళందరూ వెనుతిరిగారు. 666 ముద్రకు వారు ఆహుతైపోయారు. వెనుతిరగద్దు, ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఒక మంచి మాట చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11:35 చదవండి. ముగించేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11:35 త్వరగా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరిని తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. చాలండి. ఇక్కడ శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు కొంతమంది స్త్రీలు వారు యాతన పెట్టబడినట్లుగా చూస్తున్నాం. అంటే వాళ్ళ భర్తలు చనిపోయినా మాకు అవసరం లేదు, మేము నిత్య జీవం కొరకు వాళ్ళు యాతన పెట్టబడ్డారు, శ్రమపరచబడ్డారు, శ్రమలకు అప్పగించబడ్డారు. ఎంత శ్రమైన పర్లేదు, మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలని. ఇంకొక భాషలో ఇంకొక చోట రాస్తాడు. 10వ అధ్యాయం 36వ వచనం చదవండి, 37 చదవండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. చూడండి, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. కానీ అతడు వెనుక తీసిన ఎడల ఆ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ. బైబిల్ కొంతమంది తీయలేదు ఇంకా.
ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అనేకులు విశ్వాసాన్ని కోల్పోతారు. కొంతమంది విశ్వాస భ్రష్టులు అవుతారు. అందరికీ సందిగ్ధం ఏంటంటే, అయ్యా కొంతమంది ఆరాధన జరిగించుకోలేదు. మన ఆరాధన ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి వాళ్ళ ఆరాధన జరిగించుకోలేదు. అది వాళ్ళ లోపమని నేను చెప్పట్లేదు. కానీ ప్రభుత్వం మనకిచ్చిన ఈ అవకాశాన్ని విశ్వాసంతో మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మనకిచ్చిన అవకాశం ఇది. సరే, ఏదైనా జరిగిందా, పోదాం అందరం ఎక్కడికైనా. పోవడమే పరలోకం, ఇంకంతే. ఏం చేస్తాం? విశ్వాసంతో మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రభుత్వం మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. విశ్వాసం, దేవుడు కాపుదల ఉంది అని విశ్వాసం, అంతే, ఇంకా ఏం లేదు. చాలామంది నాకు కూడా చెప్పారు, ఒకే ఒక కాన్సెప్ట్, ఒకే ఒక తలంపు నాకేంటంటే, దేవుడే కదా ఇది తలుపులు తెరిచింది. 3 మాసాలు మనం ప్రభు సన్నిధిలో తెరువు ప్రభా అని ప్రార్థన చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ సంకోచం ఎందుకు అని ఒక ఆలోచన పుట్టి, దేవుడే ఈ పరిచయను నడిపించాలని విశ్వాసముతో మనం ఈ పరిచయను కొనసాగిస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. నిజంగా బయట మార్కెట్లోకి వెళ్తే అడ్డగోలుగా అసలు డిస్టెన్సే లేదు, బస్సుకి వెళ్తే డిస్టెన్సే లేదు. కానీ మనం చూడు ఎంత చక్కగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. నిజంగా ఎంత సంతోషం తెలుసా అండి. మామూలు టైంకు రారు, కానీ ఈరోజు అందరూ అరగంట ముందే పరుగున వచ్చేసారు. లాక్డౌన్ చాలా మేలు చేస్తుంది. అంతే, ఏది చేసినా దేవుడు మేలుకే చేస్తాడు. ఆమేన్. కరోనా అంట ఒక ఆయన చెప్తున్నాడు మంచి దేవతట, ఒక ఆయన చెప్తున్నాడు మంచి దేవత అంట. ఎన్నిసార్లు స్నానం చేస్తున్నారో, ఎన్నిసార్లు ఎప్పుడైనా చేతులు శుభ్రం చేసుకున్న దినాలు ఉన్నాయా? కొంతమందికి, అందరు కాదు, కొంతమంది చేతులు శుభ్రం లేకుండా తినేసిన సందర్భాలు లేవా? హడావుడిగా ఏది ఇస్తే తినలేదండి. కానీ ఇప్పుడు అట్లా కాదు, రుద్దుకుంటున్నాం. అసలు ఎవరికి తెలుసు శానిటైజర్ అని? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ మాస్కులు ఎవరికి తెలుసు? దేవుడు ప్రపంచంలో అందరూ ఒకే రూట్లో ఫాలో చేసింది దేవుడు ఒక్కడే. మాస్క్ ఎక్కడికి పోయినా, నువ్వు మనుగురు పో, వరంగల్ పో, అమెరికాకు పో, మాస్క్. ఎంత ఆశ్చర్యం! ఇది దేవుని వల్ల అవుతుంది నాన్న, ఎవరి వల్ల కాదు. కానీ ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు వేసుకున్న ముసుగు ప్రభు వస్తే తీసేస్తాం. ఆమేన్. మన ముసుగు తీయబడుతుంది, ప్రభుని మేము తేటగా చూస్తాం. ఈ కరోనాలో ఒక ఉపదేశం ఏంటంటే, ముసుగు వేసుకున్నాం, మాట్లాడకుండా, కలవకుండా, చెయ్యకుండా. ఇవి తీసేస్తాడు ఒక దినాన ప్రభు రాకల్లో. మనం అందరం ఆయన ముఖాన్ని చూస్తాం. హల్లెలూయా. విశ్వాసాన్ని మనం కోల్పోకుండా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రాకను గుచ్చిన విశ్వాసం పోగొట్టుకోకుండా, వాడు ఒకవేళ వెనుతిరిగితే వాని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. నా ప్రజలు నా యందు విశ్వాసం ఉంచలేదని బాధపడిపోతాడు. దుఃఖపడకూడదు. మన యందు విశ్వాసముతో, మనము ఆయన యందు విశ్వాసముతో మనం సాగిపోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, ఓకేనా? ఇంకొక మాట, టైమ్ ఈజ్ ఓవర్. ఆ మాట ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలలో ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరుతున్న సందర్భంలో లక్షల మంది ప్రజలు బయలుదేరారు. ఇంచుమించు అందరూ కలిసి 20 లక్షల మంది ప్రజలు బయలుదేరారు. వారిలో అందరూ వెనుదిరిగారు. ఎర్ర సముద్రం దగ్గర సనుగుళ్ళు, వారి మనసంతా ఐగుప్తే. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత మోషే అంటాడు, అయ్యా ఐగుప్తుల సమాధులు ఏమని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? మేము వెళ్ళిపోతాం. వాళ్ళు ఉండేది అక్కడే, మనస్సు మాత్రం ఐగుప్తులో ఉంది. ఐగుప్తులో సమాధులు, ఐగుప్తులో కీరకాయలు, ఐగుప్తులో దోసకాయలు, ఐగుప్తులో కూరల మీద మనసు ఉంది, కానీ కానానులో పాలు తేలులు ప్రవహించే దేశం మీద మనసు లేదు. వీళ్ళకు ప్రయాణం వెళ్తుంది, కానీ మనసు ఎక్కడుంది? మాట్లాడరేంటి? మీరు మాట్లాడరా? మాస్క్ ఉన్న వినపడుతుంది, టెన్షన్ లేదు, మాట్లాడండి. స్తోత్రం. ఎక్కడుంది? ఐగుప్తులో. వీళ్ళ మనసంతా ఐగుప్తులో కీరకాయలు, ఐగుప్తులో దోసకాయలు, ఇక్కడేమో మన్నా, శ్రేష్టమైన ఆహారం, మాంసం, దేవుడు ఏది ఇస్తుంది. కానీ వీళ్ళ మైండ్ అంతా ఎక్కడుంది?
ఐగుప్తులో. కొంతమంది విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తారు, ఇంకా ఐగుప్తు మైండే, ఇంకా శరీర సంబంధమైన మైండ్తోనే ఉంటారు. అలాంటి మనస్సు కలిగిన వాళ్ళు కానాన్లో ప్రవేశించారండి? లేదు. కానీ వెనుదిరగకుండా సాగిపోయింది ఇద్దరే. వాళ్ళిద్దరు ఎవరు తెలుసా? ఆ తరంలో కాలేబు, యెహోషువాలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వీళ్ళిద్దరూ వెనుదిరగకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో వారు యెహోవాను సేవించినందువల్ల వారు వెనుదిరగలేదు. వారు కానానుకు సాగి వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ పూర్ణ హృదయముతో యేసయ్యను వెంబడించారు, పూర్ణ మనస్సుతో యేసయ్యను హత్తుకున్నారు. ఇక ఎన్నడూ వారు వెనుదిరగలేదు. అందరూ ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కానీ యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రం యేసయ్యని పూర్ణ మనస్సుతో వెంబడించారు. ఈరోజు నువ్వు ఎందుకు వెనుదిరుగుతున్నావంటే నీ హృదయంలో యేసయ్య లేడు. నువ్వు పూర్ణ మనస్సుతో ప్రభుని ఆరాధించట్లేదు. నీ మనస్సు, నీ తలంపులు వేరుగా ఉన్నాయి. ఎందుకో మందిరానికి వస్తున్నావు, కానీ నీ తలంపులు, ఆలోచనలు లోకం మీద ఉన్నాయి. నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో యెహోవాను సేవించండి. మీరు ఎన్నడూ వెనుదిరగరు, మీరు సాగిపోతూనే ఉంటారు. పాలు తేనెలు ప్రవహించు ఆ రమ్యమైన దేశంలోకి మనం వెళ్తాం. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు చాలా శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. కనుక ప్రియులారా, పౌలు గారు అంటారు కదా, నేను వెన్నుకున్న వాటిని మరచి. అంటే దేని కొరకు పరిగెత్తుతున్నాడు? ముందున్న వాటి కొరకు. ముందు ఏముంది? శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. ముందేముంది? బహుమానం ఉంది. ముందేముంది? కిరీటం ఉంది. ముందేముంది? తన ప్రతిష్టకు కలిగిన బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకు పెంటగా ఎంచుకొని వెనుకున్న వాటిని నిర్లక్ష్యం చేసి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. వెనుకకు తిరగలేదు. కట్టు చప్పట్లు గట్టిగా. స్తోత్రం చెప్పు గట్టిగా. వెనుకకు తిరగలేదు, ముందుకు సాగిపోయాడు. వెనుకకు తిరిగిన లోతు భార్య విడవబడింది. లోతు సాగిపోయినందుకు రక్షింపబడ్డాడు. వెనుకకు తిరిగిపోయిన ఓర్ప జీవితం నాశనమైంది. రూతు మాత్రం దేవుని ఇంటికి చేర్చబడింది. వెను తిరిగినటువంటి ప్రజలను చూస్తే నశించిపోయారు. కానీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించిన ఇద్దరు మాత్రం పరలోకం చేరుకున్నారు. విశ్వాసాన్ని కోల్పోయిన వారు వెనుతిరుగుతున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్న వారు ముందుకు వెళ్తున్నారు. అంత మాత్రమే కాదు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నారు. కారణం, శ్రేష్టమైన పునరుద్ధరణ ఉంది గనక మనము వెనుకున్న వాటిని విరుద్దాం, ముందున్న వాటి కొరకు సాగిపోదాం. ఎక్కడ వెనుదిరగక మనం సాగిపోతూనే ఉందాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమేరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమేరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటము, ఆత్మీయ పోరాటము, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని. ఆమేన్ ఆమేన్. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. యేసయ్యా, లేనివాడు నా యేసు,
అభజనుడయ్యాడు సింహాసనమునందు, ఆదియు అంతము లేనివాడు నా యేసు. అభజనుడయ్యాడు సింహాసనమునందు, ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని. గ్లోరీ, ఆమెన్ ఆమెన్. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానాన్ని. చప్పట్లు కొడుతూ గట్టిగా, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను నేను సాగిపోవుచున్నా. గ్లోరీ, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, 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 ఆగిపోను నేను. యేసయ్యా యేసయ్యా, వెనుతిరగను ప్రభువా, సాగిపోతూనే ఉంటాను. సాగిపోతూనే ఉంటాను ప్రభువా, ఆగిపోను ఆగిపోను, ఎక్కడ ఆగిపోను, నా గమ్యం ఆగిపోదు, సాగిపోతూనే ఉంటాను. ఓ షాలారాబాలాగా తిరాలారా తిరాలా సియాలారా బాబా బాబా, ఆగిపోను ఆగిపోను ఆగిపోను. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను విశ్వాసములో సమగిలిపోను, ఆగిపోను ప్రభా, సాగిపోతూనే ఉంటాను. ఆగిపోను ఆగిపోను, వెనుకడుగు వేయను ప్రభా, ఓర్పవలే వెనుకడుగు వేయను, లోతు భార్యల లోకాకర్షణలో వెనుకడుగు వేయను, కఠినమైన బోధన విడిచిపెట్టి వెనుకడుగు వేయను, నేను వెనుకడుగు వేయను ప్రభువా. పరిశుద్ధాత్ముడా స్తోత్రం స్తోత్రం. ఈరోజు వెనుకడుగు వేయని ఒక ప్రతిష్ట. అయ్యా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆమె వెనుకడుగు వేసింది, వెనుదిరిగింది. వెనుదిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఈరోజు అనేకులు అలాంటి స్థితిలో ఉన్నారు కదా. వారు వెనుదిరిగిరి, కఠినమైన బోధని వెనుదిరిగిరి. మరి చాలామంది నామకార్థులు ఇది కఠినమైనది అని వెనుదిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? శత్రు చేతులు ఉన్నారు కదా. వెనుతిరగద్దు. ఓర్ప వెనుదిరిగింది, ఋతు నిబంధనతో సాగిపోయింది. విశ్వాసములో సాగిపోయినప్పుడే విశ్వాసులే వెనుదిరగరు. కాలేబు యెహోషువలు పూర్ణ మనసుతో ఆయనను వెతుకుతూ కానాను చేరారు. వాళ్ళ మనసులు ఎక్కడ తొట్టిల్లలేదు ప్రియులారా. కాలేబు యెహోషువలు ఆయనను సేవిస్తూ వెళ్ళిపోయారు. ఎక్కడ వెనుతిరగలేదు, వాళ్ళు వెనుతిరగలేదు. ఈరోజు అలాంటి పరిస్థితి మనకొద్దు. ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇంతగా ప్రభు మనను ప్రేమించిన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనం దర్శించినందులకై స్తోత్రాలు చెల్లిద్దాం. మనకిచ్చిన విశేషమైన కృపలను బట్టి స్తోత్రాన్ని చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఆయన రాకడకు రాజ్యానికి మనల్ని ఆయత్తపరచున్నట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు. గత 3 మాసములు సమాజముగా మేము కూడుకోలేకపోయాం తండ్రి. లాకౌట్ దినాల్లో ఉండిపోయాం. ప్రార్థన మీరు ఆలకించి, మీరు కనికరించి మరలా మేము సమాజముగా కూడుకుని ఆరాధించుటకు మీరు ద్వారములు తెరిచినందుకై మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఈ ద్వారములు మరలా మూయబడకూడదు ప్రభా, మరలా ఈ ద్వారములు మూయబడకూడదు నాయనా. ఇదిగో మీరు అక్కడ సమీపిస్తుండగా అధికముగా కూడుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా తండ్రి. అలా కూడుకొని సంఘము రాకడకు సిద్ధపడకు, ఈ మరలా ద్వారములు మూయబడకుండా సహాయము చేయండి. గతంలో మేము చేసినట్లుగా నిర్లక్ష్యం అశ్రద్ధను తొలగించండి ప్రభా. మీరు తెరిచిన ఈ ద్వారములు ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకుంటకు కృప చూపండి తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఈ ద్వారములను సద్వినియోగపరచుకోవాలయ్యా. మరలా గతములో వలె మీ సన్నిధిని అశ్రద్ధగా ఉండక సహాయము చేయండి. దయగలిగిన తండ్రి, ఈ కడవరి దినాలు మేము ఉంటున్నాము. అనేకమైన ఆటంకములు ఆరాధనలకు సంభవిస్తుండగా వీటి మధ్యలో మేము విడువక మీ సన్నిధిని ఆశిస్తూ, మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ మీ యొద్దకు చేరుటకు సహాయము చేయండి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ సమయం ముందు మీ దాసుని మరుగుపరిచి కూడిన బిడ్డలందరితో మీరు మాట్లాడేందుకై మీకు వందనాలు. ఆనాడు లోతు సొదొమను విడిచేంత వరకు కూడా మీరు ఉగ్రతను కుమ్మరించలేదయ్యా. మీరు మంచి దేవుడవు, మీ బిడ్డలను కాపాడే దేవుడవయ్యా. ఉగ్రత పాలగుటకు కాదు, కానీ రక్షణ పొందుటకే మిమ్మల్ని రక్షించాను అంటున్నావు. రక్షణ పొందుటకే మమ్మల్ని పిలిచావయ్యా, ఉగ్రత కొరకు కాదు నాయన. అయితే ఇంకా అనేకులు సొదొమను విడవలేని స్థితిలో ఉంటున్నారు. లోకము లోకాశల్లో మునిగి ఉంటున్నారయ్యా. త్వరగా వారందరూ బయటికి వచ్చినట్లుగా కృప చూపండి. ఇంకా ఎందరు నాయనా లోకంలో మునిగిపోయి ఉంటున్నారో వారు పరిపూర్ణంగా బయటికి వచ్చుటకు సహాయము చేయండి. మేము పరిపూర్ణంగా బయటికి వచ్చిన తర్వాతనే మీరు ఉగ్రత కుమ్మరిస్తారు తండ్రి. మీకు స్తోత్రములు. త్వరగా ప్రతి ఒక్కరూ బయటికి వచ్చినట్లుగా మీ కృప చూపండి. ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి, ఒక్కొక్క ఆత్మను దర్శించండి. ఏ విషయంలో ఇంకా వెనుక ఉన్నారో, ఏ విషయంలో ఇంకా బయటికి రాలేని స్థితిలో ఉన్నారో ఆయా విషయాలలో త్వరపడి బయటికి వచ్చుటకు, ఆ సమస్యలను, ఆ ప్రభాతాన్ని, ఆ బలహీనతలపై జయము పొందుటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి దయగల తండ్రి. అలాగే వెను తిరగకుండా ముందుకు సాగిపోయే కృప దయచేయండి. లోతు భార్య వెనుతిరిగి నష్టమైపోయింది, ఓర్ప వెనుతిరిగి నష్టమైపోయింది. మేము వెనుతిరగక రూతు వలె ముందుకు సాగే కృప దయచేయండి దయగల తండ్రి. అంతం వరకు విశ్వాసమును కాపాడుకుంటే కృప చూపండి. సర్వశక్తుడా మీకు స్తోత్రం నాయనా. ముందుకు సాగిపోయే కృప దయచేయండి. ముందున్న వాటి మీదనే మా మనస్సు ఉంచుటకు, మా దృష్టి అంతా ముందున్న వాటి మీద ఉంచుట కృప చూపండి నాయనా. మీరు తేపోయే కృప కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మేము ఉండకు సహాయము చేయండి. మా కొరకు మీరు కట్టుచున్నా, నిర్మించుచున్నా ఆ శ్రేష్టమైన పరలోక పట్టణం వైపే మా దృష్టి ఉంచి ముందుకు సాగుటకు సహాయము చేయండి. ఇహలోక ఆశలో విడుచుటకు కృప చూపండి.
ఇక్కడ ఉన్నవన్నీ సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకుంటే కానీ మేము పైనున్న వాటి వైపు చూడలేము. తండ్రి, అట్టి మనస్సు ప్రతి ఒక్కరికి కలగచేయండి. ఇక సమయం బహు తక్కువగా ఉంది. మీరు ఆలస్యము చేయక త్వరగా రానంటున్నారయ్యా. సమయం బహు తక్కువగా ఉంటుండగా ఈ తక్కువ సమయంలో సంఘము ప్రభా తండ్రి అన్ని విషయములలో సరిచేయబడి రాకడకు పరిపూర్ణంగా సిద్ధపడటకు మీ కృప చూపండి. సర్వశక్తుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో మొదటి ఆరాధనలో మీరు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా నడిపించావు. మీ బిడ్డలందరూ ఎంతో ఆసక్తిగా సమయానికి వచ్చుట కృప చూపావు నాయన. ప్రతి వారం ఇలాగే సమయంకి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృప చూపండి. అలాగే ప్రతి శనివారం ఆత్మకూడికలో పాల్పొందుటకు మీ కృప చూపండి. 6 నుంచి 8 గంటల వరకు జరిగే ఆ ఆత్మకూడికలో ప్రతి ఒక్కరూ పాల్పొంది బలమైన అభిషేకాన్ని పొందుకుంటకు మీ కృప చూపండి. దయగల తండ్రి, గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. శనివారం ఉదయకాలము మీ సన్నిధికి వచ్చి ఉపవాస ప్రార్థనలో పాలు పొందుటకును మీ కృప చూపండి తండ్రి. 10:30 నుంచి జరగబోయే 2వ ఆరాధనలోనూ మీరు తోడుగా ఉండండి. మీ బిడ్డలందరూ కూడా ఈ 2వ ఆరాధనలోనూ త్వరపడి వచ్చి పాలు పొందుటకు మీ కృప చూపండి ప్రభా. సాయంకాలం ఆరాధన కూడా 6 నుంచి 8 గంటల వరకు జరిగే ఆ ప్రార్థనలోనూ విశ్వాసులందరూ పాలు పొందుట కృప చూపండి. ఈ క్రమం ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి ఆదివారము క్రమ ప్రకారంగా ఇలాగూ ఆరాధనలో పాలు పొందుచు ఆత్మలో పరిపూర్ణమై మిమ్మల్ని ఎదుర్కొంటకు కృప చూపమని కృప కలిగిన మీ హస్తములకు సమర్పించుకొంచు యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.